దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి దేవుని నామం మహింపరచబడునుగాక. ఈ దినము మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశం దెబోరా. ఎప్పుడైనా విన్నారండి ఈ పేరు? దెబోరా. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హోరేషతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె ఎద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదేష్లో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. చదవబడినటువంటి ఈ వాక్య భాగమును మనము గమనించినట్లయితే ఎవరెవరు కనిపిస్తున్నారంటే దెబోరా కనిపిస్తుంది. తర్వాత తన భర్త అయిన లప్పీదోతు కనిపిస్తూ ఉన్నాడు. తరువాత బారాకు కనిపిస్తున్నాడు. మొదటి వచనములో ఏమనుందంటే, ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోర్లో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను. కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాను. యాబీను కింద సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరు సీసెరా. అతనికి 900 ఇనుప రథములు ఉన్నాయి. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైరి. ఏం చేస్తున్నారంటే, దైవజనుడు వచ్చి వాక్యం చెప్పినప్పుడు వింటున్నారు, చక్కగా వాక్యాన్ని పాటిస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా విగ్రహారాధన చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నారు, దోషులయ్యారు. అందుకని దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ఇశ్రాయేలీల్ని కానాను రాజైన హాసోరు అనే దేశాన్ని ఏలే యాబీను చేతికి అప్పచెప్పాడు. యాబీను సైన్యాధిపతి పేరు సీసెరా. సీసెరాకి 900 ఇనుప రథములుండెను. 20 సంవత్సరాలు ఇశ్రాయేలుని బాధ పెట్టారు. బాధ పెట్టడం అంటే ఏదో తాత్కాలికంగా పెడితే కాదు, వాళ్ళకి మరి వేదన కలిగించేటట్లుగా వాళ్ళని చిత్రహింసలు పెడుతూ, ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వాళ్ళని బాధ పెట్టారో ఆ రకంగా ఈ సీసెరా, ఈ సైన్యాధిపతి వారిని బాధ పెట్టటము ప్రారంభించాడు. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టుట ఆరంభించారు. 20 సంవత్సరాలు బాధపడ్డాక నిజమైన దేవుణ్ణి గుర్తెరిగారు. మానవులందరికి కూడా గ్రహింపు ఉండాలి. యేసు ప్రభు మాటలు కూడా
జుంటి తేనె దారుల వంటి చెబుతూ ఉంటే అందరూ కూడా భలే వింటున్నారు. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఈ జనులు నా మాటలు వింటున్నారు కానీ వీరి హృదయము నాకు చాలా దూరంగా ఉంది. వీళ్ళు వినుటకు మాత్రమే వింటున్నారు కానీ గ్రహింపుకున్నారు, చూచుటకు మాత్రమే చూచున్నారు కానీ కానకయున్నారు. వీళ్ళంతా మానవులంతా కూడా గ్రహించలేనటువంటి వారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దెబోరా ఈమె ఒక న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏలినది. అయితే ఆమె న్యాయాధిపతి అవ్వటానికి కొన్ని మంచి లక్షణాలు కలిగి ఉంది. ఆమెలో ధైర్యం, అది ఒక మంచి లక్షణం. ఆమెలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అదొక మంచి లక్షణం. ఆమె ఒక మంచి ప్రార్థనాపరురాలుగా ఉండటం, ఆమె ఒక మంచి విధేయత కలిగిన స్త్రీలా ఉండటం, ఆమె ఒక నమ్మకస్తురాలుగా ఉండటం, ఆమె ప్రేమ కలిగిన ఒక స్త్రీగా ఉండటం, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఈ లక్షణాలు ఆమె కలిగి ఉంది కనుక న్యాయాధిపతి కాగలిగింది. దెబోరా అనే పదానికి అర్థం ఏమని వస్తుందంటే తేనెటీగ. తేనెటీగలు తేనెను పుట్టిస్తాయి. తేనె దేనికి సాదృశ్యం అండి? బైబిల్ గ్రంథంలో వాక్యానికి సాదృశ్యం. తేనె దేనికి సాదృశ్యం? వాక్యానికి. అంటే దెబోరా అనే పదంలో దేవుని యొక్క వాక్యం మనకి కనిపిస్తూ ఉంది. ఆమె భర్త పేరు లప్పీదోత్. లప్పీదోత్ అనే పదానికి అర్థం ఏంటంటే దివిటి లేదా వెలుగు. దివిటి అంటే వెలుగునిచ్చేది. తన భర్త కూడా తన భార్యకు ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ప్రార్థించు, చక్కగా విధేయురాలుగా ఉండు, గుణవతి అయిన భార్యగా ఉండు, మంచి న్యాయాధిపతిగా ఉండు. భర్త ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉంది దెబోరా మీద. దెబోరా ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా 40 సంవత్సరాలు ఉంది. ఆమె ఒక్క న్యాయాధిపతిగా మాత్రమే కాదు, ఒక ప్రవక్తి. ప్రవక్తులు ఏం చేస్తారంటే ప్రభు ఏదైతే చెప్తారో ఆ విషయాలు ప్రజలకు చెబుతారు. ప్రజలు ఆ ప్రవక్తి మాట వింటారు. ఆ ప్రవక్తి దేవుని దగ్గర నుండి తీసుకొచ్చిన సమాచారం వింటారు. వాళ్ళని ప్రవక్తి అంటారు. ఇశ్రాయేలులకు ఒక తల్లిగా కూడా ఉంది. ఎలా ఉంది? తల్లిగా. తల్లి అంటే తన బిడ్డని చంకనెత్తుకుంటుంది, తన బిడ్డకి అన్ని నేర్పుకుంటుంది. పాలిస్తుంది, నడక నేర్పిస్తుంది, మాటలు నేర్పిస్తుంది, వారికి జ్ఞానం బోధిస్తుంది. అలాగా ఇశ్రాయేలు ప్రజలు దోషులైనప్పుడు వారికి ఆమె తల్లిలాగా ఉండి లాలిస్తూ ఉంది, వారికి మంచి మాటలు బోధిస్తూ ఉంది. ఇక న్యాయాధిపతి అంటే రాజుతో సమానం. ఇక ఆ దినాల్లో రాజు లేడు కదా, ఇక రాజుతో సమానం ఆమె. దెబోరాలో ఉన్న మరి ఒక మంచి లక్షణం అంటే తలాంతు ఉంది. ఆ తలాంతు ఏమిటంటే గాయకురాలు. పాటలు చాలా బాగా పాడుతుంది దెబోరా. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరూ కూడా కీర్తనలు పాడాలి. నీకు శ్రమ సంభవించినా నీవు ప్రార్థన చేయవలెను, నీకు సంతోషం కలిగినా నీవు కీర్తనలు పాడవలెను. దెబోరా మంచి గాయకురాలుగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. న్యాయాధిపతుల యొక్క కాలమును మనము గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 1375 సంవత్సరం నుండి 1055 సంవత్సరం మధ్య కాలంలో న్యాయాధిపతులు ఏలారు. దెబోరా ఏలిన కాలం ఏమిటంటే క్రీస్తు పూర్వం 1209 సంవత్సరం నుండి 1169 సంవత్సరం మధ్య కాలంలో ఆమె న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు ఏలింది. ఇప్పుడు మనము మొదటి విషయాన్ని చూద్దాం.
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. 5వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కూడా, నీతి సూర్యుడు మన దేవుడు, ఆ నీతి సూర్యుణ్ణి అనుసరిస్తున్న మనము కూడా ఇతరులను దారి చూపించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దినాల్లో ఇశ్రాయేలు అందరూ కూడా విగ్రహారాధనలో ఉన్నారు. అయితే ఈ దెబోరా మాత్రము ఆ విగ్రహారాధనను ద్వేషించింది. విగ్రహారాధన జోలికి పోలేదు. మనము కూడా విగ్రహారాధికుల జోలికి పోకూడదు. వాళ్ళతో సంభాషణ కానీ, సహవాసం కానీ, వారు చెప్పే మాటలు కానీ మనం వినకూడదు. మనము దూరంగా ఉండాలి. చెడుతనమును విసర్జించాలి, లోక ఆశలను విసర్జించాలి. దెబోరాలో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం లేదు. ఆమె లోకం మీద ఆశను తీసివేసేసింది. ఒక బాధ్యత కలిగిన స్త్రీలా ఉంది. ముందుగా తన భర్తకి మంచి భార్యగా ఉంది. దెబోరాలో గుణవతి అయిన భార్య ఉంది. లప్పిదోతు తన భార్య ఎప్పుడెళ్ళి దెబోరా సరళ వృక్షం క్రింద కూర్చొని ఇశ్రాయేలీయులకు మరి న్యాయం తీరుస్తూ ఉంటే తన భర్త మరి కోపగించుకోడా? ఎప్పుడు చూసినా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ కోసం నువ్వు వెళ్ళి ఆ దెబోరా సరళ వృక్షం కింద కూర్చొని వాళ్ళకి తీర్పు తీరుస్తూ వాళ్ళకి న్యాయం చెబుతూ మరి సమయం ఇంట్లో గడపట్లేదు, నువ్వు పిల్లల్ని సరిగా చూసుకోవట్లేదు, నువ్వు భర్తను సరిగా నువ్వు మరి చూసుకోవట్లేదు మరి అని తను ఆటంకాలు ఏమీ పెట్టలా. తన భర్తకి మంచి భార్యగా ఉండి ఆ తరువాత ఆమె ఇశ్రాయేలు ప్రజలకు ఒక తల్లిగా ఉన్నట్లుగా మనము గమనించాలి. ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతినిగా ఉంది, ఒక ప్రవక్తనిగా ఉంది. ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది. సామెతలు 31:30లో ఏమని వ్రాయబడి ఉందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇప్పుడు దెబోరాని అందరూ కొనియాడుతున్నారు. దేశం అంతా కూడా కొనియాడుతున్నారు. దెబోరా తల్లిలాగా మాకు మంచి విషయాలు నేర్పిస్తుంది, మాకు జ్ఞానాన్ని బోధిస్తుంది, మమ్మల్ని సరి అయిన మార్గంలోనికి ఆమె నడిపిస్తుంది అని దెబోరాని పొగుడుతూ, దెబోరాని సన్మానిస్తూ, దెబోరాని గౌరవిస్తూ, దెబోరాని ఒక న్యాయాధిపతినిగా, ప్రవక్తినిగా వారందరూ కూడా ఆమెకి విలువనిస్తూ ఉన్నారు. మనము కూడా విలువైన వారం. దేవుని నమ్ముకున్న మనము ఈ లోకములో విలువైన వారం. ప్రజలకి తెలియకపోవచ్చు మనం విలువైన వారమని, కానీ దేవుని దృష్టిలో మనము విలువైన వారం. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో దేవునికి ఏమిష్టం అంటే భూమి మీద ఉన్న భక్తులు ఇష్టం. వాళ్ళు కేవలం నాకు ఇష్టలు అని చెప్తూ ఉన్నారు. మనము ఆయన్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. మనము మంటి దేహాలమైనప్పటికీ, మన జీవితం స్వల్పమైనప్పటికీ మనల్ని ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కీర్తనలో 128:1 కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. మనము ధన్యులమండి నిజముగా. లోకంలో చాలా మందికి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. ఇప్పటికి కూడా దయ్యములకు బలులు అర్పిస్తున్నారు, దయ్యములకు వారు కానుకలు ఇస్తున్నారు, దయ్యములను వెంబడిస్తూ ఉన్నారు. కానీ నిజ దేవుణ్ణి మనము ఎరిగి ఉన్నాము కనుక మనము ధన్యులం. ధన్యులు అంటే దేవుని వలన దయ పొందిన వారు. ఇంకా లోకంలో ఎంతో మంది దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు. అన్యజనులు, విగ్రహారాధికులు, మరి వ్యభిచారులు, చెడుతనము చేసేవారు,
పాపులు, బలాత్కారులు, వడ్డీ వ్యాపారస్తులు, దుర్మార్గులు, దుష్టులు, రకరకాల ప్రజలు, రకరకాల జాతులు చాలామంది ఉన్నారు. వారికి మారు మనస్సును దేవుడు దయచేయాలని మనం ప్రార్థన చేయాలి. రెండో విషయంలోనికి మనం వెళ్దాం. ధైర్యవంతురాలు దెబోరా ధైర్యం కలిగినటువంటి స్త్రీ. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబేరు కొండ మీద నుండి దిగి వచ్చును. ఈమెలో ధైర్యం ఉంది. బారాకుని ప్రోత్సహిస్తూ ఉంది. యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడింది. ఎవరి మీదకి యుద్ధం? హాసోరు రాజైన యాబీను సైన్యాధిపతిమైన సీసెరా మీదకి యుద్ధం. ఆ సీసెరా మీదకి యుద్ధానికి మనము వెళ్తున్నాం, లెమ్ము అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంది. యుద్ధానికి ఈమె కూడా వెళ్తుంది. ఈమె స్త్రీ కదా, అయినా కానీ యుద్ధానికి వెళ్తుంది. స్త్రీలు యుద్ధానికి వెళ్తారండి? వెళ్ళరు. కానీ ఈమె ధైర్యవంతురాలు కనుక ఈమె యుద్ధానికి వెళ్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ధైర్యం చెప్పుచు యుద్ధ సమయాల్లో రాజులకు ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి స్త్రీ ఈమె. ఇంకా ఎంతోమంది నిరాశతో కృంగిపోయి వ్యాధులతో కృంగుదలలో కష్ట సమయాల్లో ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఈమె ఏం చేస్తుందంటే, ఆ దెబోరా సరళ వృక్షం క్రింద కూర్చుని తీర్పు తీరుస్తూ ఉంటుంది. వాళ్ళకి పరామర్శిస్తూ ఉంటుంది. వాళ్ళని తల్లిలాగా ధైర్యపరుస్తూ ఉంటుంది. ఆమె అందరినీ కూడా కలుపుకొని పోయే స్త్రీ. బారాక్ ఏమంటున్నాడంటే దెబోరాని, నీవు యుద్ధానికి వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను, నీవు రాకపోతే నేను యుద్ధానికి వెళ్ళను అన్నాడు. సరే, నేను యుద్ధానికి వస్తాను, కానీ యుద్ధ సమయంలో దేవుడు సీసెరాని నీకు అప్పగించడు, ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు అని చెప్పి దెబోరా చెప్తుంది. ఆమె మాట ప్రకారమే జరుగుతూ ఉంది. మనము లేఖనాలు గమనించుదాం. మూడో విషయము, ప్రార్థనా పరురాలైన స్త్రీ. 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలు కఠినముగా ఈ సీసెరా వల్ల, సైన్యాధిపతి వల్ల శిక్షించబడ్డారు, వేదన చెందారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. అప్పుడు దెబోరా కూడా ప్రార్థన చేసింది వారితో పాటు. దేవా, సీసెరా చేతిలో నుండి మమ్మల్ని తప్పించు, సీసెరా మమ్మల్ని బాధ పెడుతున్నాడు అని మొర్రపెట్టింది. దెబోరా మొర్ర విన్న దేవుడు దెబోరాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. ఆమె నఫ్తాలి కెదేష్లో నుండి అబీనోయం కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోనూ జబూలూనీలలోనూ 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. చూడండి, దెబోరాకి దేవుని యొక్క స్వరం వినబడింది. దెబోరాతో మాట్లాడుతున్నాడు. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పింది బారాకుతో. అయితే బారాకు ఏమంటున్నాడంటే, ఆ తర్వాత
నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె అంటుంది, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేష్నకు వెళ్ళెను. బారాకు ధైర్యంగా ఉండి వెళ్ళాలి యుద్ధానికి, కానీ ధైర్యం లేదు. ఎవరంటే ధైర్యం అంటే దెబోరా నా ప్రక్కనుంటే ధైర్యం అంటున్నాడు. దెబోరా నాతో యుద్ధానికి రామంటున్నాడు. దెబోరా నీవు నాతో వస్తే నేను యుద్ధానికి వెళ్తా అంటున్నాడు. అయితే దెబోరా, సరే నేను నీతో యుద్ధానికి వస్తాను, అయినా నీకు ఘనత కలుగుదు. సీసెరాని దేవుడు ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు అని చెప్పి ముందే చెప్తూ ఉంది. ఆమె ప్రార్థనా పరురాలు కనుక దేవుడు ఆమెతో మాట్లాడి ఉన్నాడు. మనము కూడా ప్రార్థనా పరులంగా ఉండాలి. మనము కూడా వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. 4 గోళ్ల మధ్యలో ప్రార్థన ఉండాలి, సంఘంలో ప్రార్థన ఉండాలి, మనము కుటుంబంగా కూడా ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థనలు మన జీవితంలో ఉన్నప్పుడు మనము ఆశీర్వదించబడిన వారముగా ఉంటాం. నీతిమంతుని గుడారములలో రక్షణను గూర్చిన సునాదము వినబడుచున్నది. అలాగ మన గృహాలు నీతిమంతుల గృహాలుగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థన దేవునితో సంభాషణ. ప్రార్థన మనము చేస్తూ ప్రతి దినము దేవునితో సంభాషణ కలిగి ఉండాలి. కన్నీటి ప్రార్థన మనకు ప్రాముఖ్యం. ప్రార్థన లేనిదే మనము ఎండిపోయిన వారంగా ఉంటాం. ప్రార్థన లేకపోతే ఊపిరి మనలో లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కనుక ఆత్మీయ జీవితానికి ప్రార్థన ఊపిరి లాంటిది. ఊపిరి లేకపోతే మానవుడు బ్రతుకుతాడండి భూమి మీద? బ్రతకలేడు. అలాగే ప్రార్థన లేకపోతే మనం ఆత్మీయ జీవితంలో బ్రతకలేము. మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. 4వ గుణ లక్షణం ఏమిటంటే ఒక న్యాయాధిపతిని. దెబోరా సరళ వృక్షం దగ్గర జనులందరూ వచ్చి ఆమె ద్వారా న్యాయమును మరి తీర్చుకుంటూ ఉంటారు. 5వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనం. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. తీర్పు చేయుటకు ఆమె వద్దకు ఇశ్రాయేలీలు వచ్చుచూ ఉండిరి. ఆమె దగ్గరకు వస్తే మంచి న్యాయం తీరుస్తుంది. ఆమె తీరవదు, ఆమెలో ఉన్న దేవుడు తీరుస్తాడు. ఆమెలో దేవుడున్నాడు. ఆమె ఒక ప్రవక్తి. ప్రవక్తి అంటే దేవుని వలన జవాబును పొంది ప్రజలకు తెలియపరిచేవారే ప్రవక్తులు. మొత్తం పరిశుద్ధ గ్రంథంలో ఈ న్యాయాధిపతుల్లో 17 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఈ 17 మందిలో ఒక్క స్త్రీయే ఉంది న్యాయాధిపతిని. ఈమె 4వ ఆమె. మొదటి న్యాయాధిపతి ఓత్నీయులు అయితే చివరి న్యాయాధిపతి అబియా. ఈమె 4వ న్యాయాధిపతిని మనము గ్రహించాల్సినటువంటి విషయం. కీషోన్ అంటే కర్మేలు పర్వతమునకు ఉత్తరముననున్న ఒక వాగు. ఆ వాగు దగ్గరికి సీసెరాను దేవుడు రప్పిస్తున్నాడని చెప్పి ఉన్నాడు. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. మన దేవుడు ఎలాంటి వాడంటే మనము సంతోషంగా ఉంటే ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. మనము దుఃఖపడతా ఉంటే ఆయన కూడా దుఃఖపడతా ఉంటాడు. ఎందుకు మనము దుఃఖపడుతున్నాం, ఎందుకు మనము సంతోషంగా లేము అని మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభువుని మనము ప్రార్థన ద్వారా వేడుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే నక్షత్రములు కూడా యుద్ధం చేసినాయి అంట. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం చేసిను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధం చేసిను. సీసెరా దుర్మార్గుడు, భయంకరుడు. సీసెరా ఇశ్రాయేలుని బహుగా కష్టపెట్టినవాడు. ఆ సీసెరాన్ని చంపుటకు నక్షత్రములు కూడా దేవుడు వాడుకున్నాడు యుద్ధములో. సీసెరాను మరి ఎవరి చేతికి అప్పచెప్పాడో మనము వాక్యం ద్వారా గమనించుదాం. 5వ విషయం, విధేయత కలిగిన స్త్రీ.
దేవుని దగ్గర మనము విధేయత కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి, ఆయన పాదాలను పట్టుకోవాలి, మన కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి, మన తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలని తుడిచి, మనము ప్రాధేయపడి బ్రతిమిలాడి మనము గోజాడి వేడుకోవాలి దేవుణ్ణి. అలాగా ప్రార్థించినప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదములను పొందుకోగలుగుతాం. అలా ప్రార్థించిన వారి కోసము దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదాం. మనము ఎరగాలి ఏమనంటే, దేవుని ప్రేమిస్తూ ఉన్నాము కనుక మనకి మేలు కలుగుటకై మన జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మనకొచ్చిన కష్టం, మనకొచ్చిన వ్యాధి, మనకొచ్చినటువంటి నష్టం, మనకొచ్చినటువంటి సమస్య, ప్రతిదీ కూడా మేలు కలుగుటకై వస్తున్నాయి అని చెప్పి మనము గ్రహించాలి. ఎవరైనా తగ్గింపు లేనిదే హెచ్చింపబడలేరు, తగ్గించుకున్న వాళ్ళే హెచ్చించబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా ఈమెలో ఏముందంటే, దెబోరాలో, అయ్యా సీసెరాను నా చేతికి అప్పగింపయ్యా, నాకు ఘనత కలగాలనుకోలే. సీసెరాని అనే సైన్యాధిపతిని, ఆ దుర్మార్గుణ్ణి ఒక మేకు తీసుకుని కపాలం మీద పెట్టి సుత్తితో కొట్టి చంపేసింది. అయితే ఆ ఘనత నాకు రావచ్చు కదా అని అనుకోలే, తగ్గించుకోలే. ఇంకా బారాకును కూడా ఆమె, ప్రభు ఆ బారాకుతో ఏం పని, నేను యుద్ధానికి వస్తున్నాను కదా, బారాకుని యుద్ధానికి కూడా రమ్మంటే ఎందుకు, నేనే వెళ్తాను కదా అని ఆమె అనుకోలే, తగ్గించుకుంది. కనుక తగ్గింపు, వినయము, విధేయత మన జీవితంలో ఉండాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునకున్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేకపోతే మనకెంత సౌందర్యం ఉన్నా వ్యర్థమే. అంటే మనకి ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, వినయ విధేయతలు లేకుండా, మనకి భయభక్తులు లేకుండా, మనము జ్ఞానం లేకుండా ఉంటే, ఈ వివేకము లేకపోతే ఎంత సౌందర్యం ఉన్నా పంది ముక్కునుకున్న బంగారపు కమ్మి వంటిది. కనుక వివేకము, విధేయత ప్రతి మనిషికి అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. 6వ విషయంలోనికి వెళ్దాం. నమ్మకస్తురాలైన స్త్రీ. ఈమె లంచం తీసుకొని తీర్పును మార్చేయట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దెబోరా సరళవృక్షం దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర డబ్బు తీసుకుని ఆమె మంచిని చెడుగా, చెడును మంచిగా మార్చివేయట్లా. ఆమె న్యాయంగా న్యాయం తీరుస్తూ ఉంది. ఆమె మంచి సాక్ష్యం కలిగినటువంటి స్త్రీ, నమ్మకస్తురాలు. అందుకనే సామెతలు 28:20లో ఏమని ఉంటుందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈమె లంచం తీసుకోకుండా ఒక నమ్మకస్తురాలుగా ఉంటూ ఉంది. అంత మాత్రమే కాదు, మంచి ఉపదేశకురాలుగా ఉంది. ఒక తల్లిలాగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆమె జ్ఞానాన్ని బోధిస్తుంది. మంచి చెడుల గురించి చెబుతూ, మనము మంచి వారంగా ఉండాలి, మనము మంచి మార్గంలో నడవాలి, మనము ఉన్నతంగా బ్రతకాలి, మనము కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి మనము సంతోషించాలి అని ఆమె చెబుతూ ఉంది. ఒక మంచి సేవ చేసిన ఒక మంచి సేవకురాలు కూడా ఈమె దెబోరా. 7వ విషయంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగినటువంటి స్త్రీ. న్యాయాధిపతులు 4:9లో మనం చూద్దాం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళాను. ఆమె యుద్ధానికి వెళుతుందంటే, యుద్ధంలో ఒకవేళ చనిపోతే, యుద్ధంలో ఆమెను చంపేస్తే ఎవరైనా ఖడ్గంతో, అంటే ప్రాణాన్ని తెగించి మరీ యుద్ధానికి వెళుతుంది ఆమె. చూడండి, ప్రేమ ఉందా లేదా ఆమెలో? ఇశ్రాయేలు ప్రజల కోసము ప్రేమ కలిగి ఆమె ప్రాణత్యాగం చేయటానికి కూడా వెనకాడకుండా యుద్ధంలోనికి వెళ్తుంది. బారాకు, నీవు నాతో యుద్ధానికి వస్తేనే వెళ్తాను
అన్నప్పుడు సరే నేను కూడా వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఆమె ప్రాణాలకు తెగించి మరీ వెళ్ళి ఉన్నది. ఇక్కడ మనము న్యాయాధిపతులు 4వ అధ్యాయం 18 నుండి 22 వరకు చూసుకుందాం. అప్పుడు ఈ యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగళితో అతన్ని కప్పగా, అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమున కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన యెడల నీవు ఎవడనూ లేడని చెప్పవలెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉండెను, ఆ మేకు అతని కణతలలో నుండెను. చూడండి, ఒక స్త్రీ చేతికి అప్పచెప్పాడు. బారాకు పురుషుడై ఉండి కూడా స్త్రీ సహాయాన్ని కోరాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే దెబోరా చేతికి కూడా ఇవ్వలే. యాయేలు అనే ఆమె ఏం చేసిందంటే సీసెరాని ఇంట్లోకి తీసుకొచ్చి ఒక గొంగళిని కప్పి, దాహం అవుతుందంటే పాలబుడ్డి తెచ్చి పాలు దాపేసరికి నిద్ర వచ్చింది, గాఢ నిద్రపోతున్నాడు. ఆ సమయంలో సుత్తి ఒకటి తీసుకొని, మేకు ఒకటి తీసుకొని గుడారపు మేకుని మెల్లగా వచ్చి తన కపాలం మీద పెట్టి ఒకే ఒక పోటు ఠకాని కొట్టేసింది. ఆ కపాలం పగిలిపోయింది. అక్కడే పడిపోయాడు. ఆమె కాళ్ళ క్రింద పడిపోయాడు. కిటికీలో నుండి సీసెరా తల్లి చూసింది, కానీ ఏమీ చేయలేకపోయింది. ఆ సమయంలో బారాకు వచ్చాడు. బారాకును పిలిచి, ఇదిగో నీ వెతుకుతున్న సీసెరా ఇదిగో అని చెప్పి అప్పచెప్పింది యాయేలు. యాయేలు ధైర్య సాహసాలతో సీసెరాను చంపివేసింది. ఆ దేశానికి నెమ్మది వచ్చింది. ఎన్ని సంవత్సరాలు నెమ్మది వచ్చిందండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు శాంతి, సంతోషం, నెమ్మది, సమాధానం, మరి ఎలాంటి గొడవలు, అల్లర్లు, ఎలాంటి కీడులు లేకుండా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశము శాంతిని, సమాధానాన్ని పొందినట్లుగా మనము గ్రహించుదాం. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి ఈ దెబోరాలో ఉన్న లక్షణాలు ఏమిటంటే, ఈమె న్యాయాధిపతిని, ఈమె ప్రవక్తిని, ఈమె ఒక ఇశ్రాయేలుకు తల్లి, ఈమె ఒక రాజు. ఎన్ని పాత్రలు ఉన్నాయండి ఈమెలో? 4 రకాల పాత్రలు ఈమెలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యం ఈమెలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యూదులకు రాజు, ఆయన ప్రధాన యాజకుడు, ప్రవక్త, ఆయన ఒక లోకరక్షకుడు. ఈ లక్షణాలన్నీ కూడా, ఈ సారూప్యాలన్నీ కూడా దెబోరాలో ఉన్నాయా లేవా? ఈ న్యాయాధిపతుల్లో మనము గమనించినట్లయితే ఒక్కొక్క న్యాయాధిపతి రక్షకుడుగా దేవుడు నియమించాడు. అంటే క్రీస్తు సారూప్యాలు వారిలో కనిపిస్తా ఉన్నాయి. కనుక మనమందరము కూడా యేసు క్రీస్తు సారూప్యాన్ని కలిగి ఈ భూమి మీద బ్రతకాలి. యేసు క్రీస్తు ప్రభువు పుట్టుకలో పాపము లేదు. ఆయన మరణములో అన్యాయమైనటువంటి తీర్పు పొంది మరణం పొంది ఉన్నాడు. ఆయన పునరుత్థానములో శక్తి ఉన్నది. కనుక ఆ విషయాన్ని మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఏ పాపము చేయలా. ఆయన పాపరహితుడు. ఆయన రక్తంలో పాపము లేదు. ఆయన శిలువ రక్తమును కారుస్తున్నప్పుడు అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, వెలపెట్టలేనటువంటి రక్తమును ఆయన కార్చి ఉన్నాడు. ఆయనకి సాటి అయిన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరును లేరు.
ఈ ప్రపంచంలో పాపుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారయ్యా అని మనం అడిగితే ఎక్కడా కూడా లేరు. పాపుల కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన తలపైన ముళ్ళ కిరీటం, ఆయన ముఖాన ఉమ్మి వేసిన భరించాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు, కానీ నోరు తెరవలేదు. ఆయన నోరు తెరవచ్చు. నేను నోరు తెరిస్తే నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే అధికముగా దూతలను పంపడనుకొనుచున్నావా అంటూ ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. కనుక విధేయతలో ఆయనలో చూసి మనం నేర్చుకోవాలి. శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించి ఉన్నాడు. మనము కూడా అలాంటి విధేయతను చూపించే వారముగా ఉండాలి. కనుక ఈరోజు మనము ధ్యానించిన ఈ అంశము ద్వారా మన ఆత్మలకు నూతన బలము, నూతన శక్తి, నూతన అభిషేకం దేవుడివ్వాలని ప్రార్థన చేద్దాం. న్యాయాధిపతుల పరిపాలన మరి క్రీస్తు సారూప్యం ఉన్నట్లుగా మనము గమనించి మనము కూడా క్రీస్తు సారూప్యాన్ని, ఆయన యొక్క గుణ లక్షణాలని మనము కూడా నేర్చుకుని మనము మన విశ్వాస జీవితాల్లో ముందుకు కొనసాగే వారముగా ఉందాం. దేవుడు ఈ మాటలను మన ఆత్మీయ వినికిల్లో దీవించును గాక. ఆమేన్.